అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చిన అక్క ఏడున్నావని మా చెల్లె ఫోన్ చేసింది. ఊషికి పిల్ల ఈడికి ఏడుకు వచ్చిందని వచ్చేసరికి ఇగో అర్థమైంది కదా మా చెల్లెలు శ్యామల. హలో అక్క, శనార్థక్క బాగున్నా, మీరు బాగున్నారా? మంచిగా చెల్లె, నీకు సమ్మక్క సారక్క అందరికి శనార్థులు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. మీకు అండ్ మీ వీక్షకులందరికీ, V6 ప్రేక్షకులందరికీ శనార్థులు. అమ్మ ఇప్పుడు హైదరాబాద్లో బోనాలు అంటే నేను మా చెల్లెనే ఉంటాం, ఇంకేడన్నా ఏమైనా పండుగ ఉన్నదంటే నేను మా చెల్లెనే ఉంటాం, మేడారంలో అమ్మవారి జాతర అంటే నేను మా చెల్లెనే ఉన్నాం. ఏంది చెల్లె మన ఇద్దరికి ఏదో అనుబంధం ఉన్నట్టున్నది. సమ్మక్క సారక్కల అనుబంధం ఉన్నట్టుంది అక్క, మన ఇద్దరం ఆడిపోయినా మన ఇద్దరమే ఉంటాము. మంచిగా అనిపిస్తుంది. ఎట్లా చేసుకున్నావు దర్శనం, ఏం కథ, ఎప్పుడు వచ్చినావు? నేను యాక్చువల్లీ వచ్చేసినాక ముందు రావాలని ఉంటుంది, కానీ ఒక్క విషయం చెప్పాలా మీకు ఈ మూలంగా. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మేడారంకి వస్తా, అమ్మ నాన్న వాళ్ళు తీసుకొస్తుండే. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే ఈ క్రౌడ్ వల్ల నా మనసులో ఉన్న కోరిక ఇక్కడికి వచ్చి ఉండాలని ఉంటుంది, కానీ ఉండలేని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే మీరు చూసారు కదా, అసలు జనం ఇరగబడిపోతున్నారు ఫోటోలకని దానికని. కనీసం దేవుడు దర్శనం చేసుకుంటుంటే కూడా లాగేస్తున్నారు వెనక. అదొక్క బాధ తప్ప, అంటే దానివల్ల ఉండలేకపోతున్నాను, అదొక్క గిలి తప్ప. వచ్చి అమ్మకి ఇంకా తప్పదు కదా, హైదరాబాద్లో 2 రోజుల నుంచి ఉన్న మనసంతా ఇక్కడనే తల్లులు గద్దెల మీదకి వచ్చేసిర్రు రావాలని. కాకపోతే ఒకటి పెట్టుకున్నా, రాలేకపోతున్నా, పోయి రావాలి, దర్శనం చేసుకొని రావాలని. ప్రతిసారి శుక్రవారం రోజు తల్లులు అందరూ ఉంటారు, అందరూ ఫ్యామిలీతో ఉంటారని శుక్రవారం వచ్చి అట్లా దర్శనం చేసుకొని వస్తున్నా. కానీ నాకు ఉంటుంది ఆశ ఉండాలని, ఒకరోజు ఉండాలని, లేకపోతే దర్శనమైనా కొంచెం సాఫీగా కావాలని. కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి, బట్ వచ్చిన. ఏం మొక్కుకుంటావు? బెల్లం గిల్లం అంత మంచిగా బంగారం ఎత్తుకొని వచ్చినావు గట్టిగా. అక్క మొక్కడం ఏం కూడా తెచ్చినట్టు, అమ్మవారికి చీర సారబెట్టిన, అమ్మవారికి సాక పోసిన, అండ్ ఆ గద్దెల మీద సాక పోసిన, అండ్ అమ్మవారికి బంగారం ఎక్కించిన. కాకపోతే ఇంక ఇప్పుడు కుదరదు మొక్కులు చేయడం నాకు, కాబట్టి నాకు స్పెషల్లీగా ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు నేను ఎక్కడ నిలబడ్డా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తర్వాత ఈ జాతర కొంచెం తక్కువ అయినాక మారు పున్నమప్పుడైనా లేకపోతే ఏదైనా వీలు చూసుకొని వచ్చి అమ్మవారికి ప్రశాంతంగా మొక్కులు చెల్లగొట్టుకొని పోదామని అనుకుంటున్నా. ఏమేమి మొక్కులు ఉన్నాయి చెల్లె? ఏం లేదు అక్క, బంగారం ఎక్కిస్తాం. మొక్కులు అనేది కాదు, అమ్మవారికి ఇప్పుడు 365 రోజులు బోనం మనం ఎట్లా అంటే అన్నం ఇచ్చే అమ్మవారికి ఒక్కరోజు బోనం ఎట్లా అయితే పెడతామో, ఈమెకు 2 ఏళ్ళకు ఒక్కసారి బంగారం ఎక్కించడం ఆమెకు ప్రీతికరమైనది కాబట్టి మనం ఇచ్చేస్తాం. అది మొక్కి సమర్పించి అంటే ఆమె ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళడం. ఇప్పుడు ఎంత అమ్మవార్లు ఉన్నా యద్భావం తద్భవతే, వాళ్ళకి రూపాలు లేకున్నా ఇంత పవిత్రత, ఈ గడ్డకి ఇంత పవిత్రత ఉందంటే మీరు ఆలోచించండి. ఒక సెకండ్ కుంభమేలాగా అమ్మవారిని ఇక్కడ ప్రసిద్ధి చెందిందంటే ఒక వీర వనితలు. అసలు ఫస్ట్ చెప్పాలంటే మన తెలంగాణ గడ్డలో ఈ మహిళలు ఉండడం చాలా, మన తెలంగాణ గడ్డలో ఈ అమ్మవార్లు ఉండబట్టే మన అందరికి మస్తు ధైర్యం ఉన్నట్టు, మస్తు ధైర్యం ఉంది. మన తెలంగాణ కూడా టాప్ లో ఉంది అందరికంటే. అందరి దృష్టి, అన్ని రాష్ట్రాల దృష్టి మన వైపే, మన మీదనే ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చేస్తారు కాబట్టి ఇంకా కూడా గవర్నమెంట్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అక్క ఇది మహాసముద్రం, ఎంత చేసినా వాళ్ళకు కూడా ప్రభుత్వ అధికారులు ఎంత చేసినా కూడా తక్కువే. బట్ నేనేమంటున్నానంటే మనకి ఇచ్చిన ప్రైడ్ ఇదొకటి. సమ్మక్క సారక్క సెకండ్ కుంభమేలాగా మనకు వచ్చిన విశిష్టత కాబట్టి ఈ ఉత్సవాలకి గవర్నమెంట్ హాలిడే ప్రకటించాలి. అండ్ ఈ సమ్మక్క సారక్క రాష్ట్ర పండుగ కాదు, దేశ పండుగగా గుర్తించాలి. ఎందుకంటే మనం ఓనం అప్పుడు మనకి ఓనం కూడా అట్లాగే చేశారు. మన వాళ్ళు కొట్లాడి అట్లాగే దేశ పండుగగా ఈ హాలిడేస్ 3 రోజులు అమ్మవారికి హాలిడేస్ కూడా ఇచ్చే విధంగా ఉండాలి. ఇంకొకటి అద్భుతమైన అమ్మవార్ల ఆశీర్వచనం, అద్భుతమైన విషయం ఏంటంటే సమ్మక్క సారలమ్మ అంటే బిడ్డని మనకు సమ్మక్క అక్క అంటే అక్క బిడ్డ ఏం కావాలి, బిడ్డ కదా. అక్కడ చూడండి మన పెద్దవాళ్ళు పెట్టిన విశిష్టత. సమ్మక్కనే అక్క అని, బిడ్డ సారలమ్మని అమ్మ అని, అంటే ఆడపిల్లలని అమ్మగా పోల్చుకుంటాం, అమ్మగా సంబోధిస్తాం. పిల్లల్ని కూడా మనం అమ్మ ఇట్రా అని అంటాం కదా. అట్లాంటి బంగారమైన విశిష్టత ఉంది, మన చరిత్ర ఉంది. నాకు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకా మన ఇంకా అంటే వెనకబడ్డ తరగతుల నుంచి వచ్చిన ఒక మహిళ మినిస్ట్రీ అయ్యి ఇక్కడ ఉండడం, అది కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ గిరిజన యూనివర్సిటీ కూడా ప్రకటించారు. ఇంత ప్రకటించినప్పుడు అదంతా కేవలం ఈ సమ్మక్క సారక్కలు ఉండడం వల్లనే దానికి విశిష్టత వచ్చింది. కాబట్టి ఈ ఉత్సవాలని ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇంకా ప్రెస్టీజియస్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. పెద్ద ఎత్తున చేస్తే చేసిండ్రు కానీ సౌలతులు పెద్ద ఎత్తున పెంచాలి. సౌలతులే పెద్దగా చేయాలి. పండుగ పెద్ద ఎత్తున చాలా పెద్ద అక్క. పండగని
పండగని వర్ణించలేము, భక్తిని వర్ణించలేము. యద్భావం తద్భవతే. మీరు ఒక్కసారి చూసినట్టయితే రోడ్ల మీద కింద పరుచుకొని ఏం లేకుండా కూడా పండుకున్నారంటే ఆ సమ్మక్క సారక్క తల్లుల విశిష్టత, దయ ఎంత ఉంది. నేను అనేది ప్రభుత్వం నుంచి ఏమంటున్నానంటే పెద్ద ఎత్తునంటే అట్లాంటి వాళ్ళకి ఏదైనా రోడ్డు మీద చాలా ఇబ్బందులు పడే వాళ్ళకి కానీ, స్నానాల దగ్గర కానీ, వచ్చే వెహికల్స్ కానీ, ఇంకొకటి యాక్చువల్లీ ఎప్పుడు విఐపీలది స్పెషల్ ఎంట్రీ ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ విఐపీలది కూడా నార్మల్ దాంట్లో కలిపేయడం వల్ల చాలా ఇబ్బందులు అయినాయి. ఇంకొకటి, ఇంత చెప్పినాక మళ్ళీ నా స్వార్థం చెప్పకుండా ఉంటే బాగుండదు. ఇంత చేసిన మా శివశక్తులకు కూడా, జోగినీలకు కూడా స్పెషల్గా ఏర్పాటు చేస్తే బాగుండేది. అది ఎక్కడ కూడా కనిపించలేదు. ఏం మాత్రాన కూడా శివశక్తుల గురించి ఫెసిలిటీస్ కానీ ఏది కానీ. సమ్మక్క సారక్కల ఆడపడుచులు, ఆ ఆడపడుచులు మేము ఆ ఆడపడుచుల్లాగా భావించి చాలామంది మమ్మల్ని అట్లా భావించినప్పుడు మమ్మల్ని కూడా అలా రిప్రజెంటేటర్స్ మేము అక్కడ బోనాలు ఎత్తుకుంటాము, ఇక్కడ బంగారం ఎత్తుకొని వస్తాము. మాకు కూడా కొంచెం ప్రయారిటీ ఇస్తే ఇంకా సమ్మక్క సారక్క మహత్యం. మీ అందరికీ తెలుసా, యక్షగానం, ఒగ్గు కథలు, బైన్లోళ్ళు, వీళ్ళందరూ అమ్మవారి కథలుగా చెప్తేనే ఇప్పటి వరకు మనకు చరిత్ర తెలిసింది. ఇక మీద చరిత్ర మేము కూడా రిప్రజెంటేటర్స్గా ఉండి శివశక్తులు అందరము అమ్మవారికి మొక్కులు చెల్లించండి, బంగారం ఎక్కించండి, తొట్టెలలు కట్టండి, ఇవన్నీ మేము చెప్తాం జనాలకి. అంటే చాలామంది మామూలకంగా కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీకు తెలుసు శివశక్తులు ఎవరైనా ఇళ్ళకు జోగినీలను పిలిపించుకొని ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటారు. అట్లా తీసుకొని కూడా సమ్మక్క సారక్క మొక్కుల దగ్గరికి వస్తారు. సో వచ్చిన వాళ్ళందరికీ మంచి సౌలతులు కల్పిస్తారు, మీకు కూడా మంచి సౌలతులు కల్పిస్తారు. నువ్వు ఈసారి ఏం మొక్కుకున్నావు అసలు ముచ్చట చెప్పు. నేను మొక్కుకోవడం ఏముంటుంది మీ అందరికి తెలుసు. నేను అందరు మీ మనిషిని, నాకేమీ లేదు, అమ్మ నాన్న గురించి తెలుసు, ఏమీ లేదు. నాకు ఉంది అంటే సర్వేజన సుఖినోభవంతు, అందరూ బాగుండాలి, అందరూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మన రాష్ట్రం ఇంకా ప్రసిద్ధిగాంచాలి, అన్ని జిల్లాల్లో కంటే దేశంలో మకుటం లేని మహారాణిలాగా మన తెలంగాణ గడ్డ విలసిల్లాలని కోరుకుంటున్నాను. అట్లాగే మన ప్రజలు కూడా సమ్మక్క సారక్క తల్లిని అందరూ, ప్రతి ఒక్కరూ చంటి బిడ్డ నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు అందరూ సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యాలు ప్రతి ఇంట్లో ఉండాలి. ఇంకొకటి ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలంగాణ నుంచి ప్రతి గడప నుంచి వచ్చి ఈ గుమ్మానికి వచ్చి గద్దెలని తాకి ముట్టుకొని గద్దెల దగ్గరికి వస్తే చాలు మీ దోషాలు, మీ పాపాలు, మీరు చేసిన ఏమైనా మంచి చెడ్డలు ఏమున్నా పోతాయి. ఖచ్చితంగా వచ్చి తెలంగాణ బిడ్డ అయినందుకు మనం గర్వించాలి. ఎందుకంటే ఇంతటి ప్రసిద్ధి ఉన్న అమ్మవార్ల ఆడపడుచులు మన గడ్డలో ఉన్నారంటే మీరందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని కృపకు పాత్రలు కండి. నేనేం మొక్కాను అంటున్నావు కదా అక్క, నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇక మనం ఇద్దరమే మాట్లాడుకోవాలి దాని గురించి. నా డబుల్ బెడ్రూమ్ రాకపోయే, గవర్నమెంటే మారిపోయి. ఇల్లు లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు రావాలి, అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మన రాష్ట్రాన్ని నడిపించే రాజు కూడా బాగుండాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉంటే ఇంకా చేసే ఇది ఉంటుంది. కాబట్టి యథారాజా తదా ప్రజ, రాజు బాగుంటే మనం బాగుంటాం, పాలకులు బాగుంటారు. యథారాజా తదా ప్రజ అంటే రాజు బాగుంటే ప్రజలు బాగుంటారని కాదు. అంతేనా? రాజు ఎట్లా పోతే ప్రజలు అట్లా పోతారంట. ఆయన వంకర పోతే మనం వంకర పోతాం, ఆయన చక్కగా పోతే మనం చక్కగా పోతాం. ఆయన వంకర పోవద్దు, చక్కగా పోవాలా, మా అందరినీ ఒక చక్క దారిలో నడిపించాలా ఆయన హయాంలో. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం ఒక విషయం చెప్పాలా, ఉచిత బస్సులు పెట్టయితే మహిళలకి ఇక్కడ జాతరలకు వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఫ్రీ. జనాలు ఇంత ఎక్కువగా వచ్చేసారు ఈసారి, దానికైతే థ్యాంక్స్ చెప్తున్నా నేను. అందుకు వచ్చిండ్రు మా ఆడపిల్లలు అందరు బాగా వచ్చిండ్రు. మేడారం జాతరకు వచ్చిన మా చెల్లె జోగిని శ్యామలకు మళ్ళొకసారి శుభాకాంక్షలు. ఎందుకంటే వచ్చినావు కాబట్టి మనం కలవగలిగినాం చెల్లె. లేకుంటే మేమిద్దరం ఇట్లనే పండుగల కాడ, బోనాల కాడ ఇట్లనే కలుసుకున్నాడు. అంతే, మీరు కూడా ఎప్పుడు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఇది జోగిని శ్యామల చెల్లెలతోటి ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దాము. నడువుండిగా.